నేను చదువుతున్నది 11వ సిఈసి టేకులపల్లిలో చదువుతున్నాను. నేను చెప్పబోయేది సుస్థిర అభివృద్ధి, మానసిక ఆరోగ్యం. సుస్థిర అభివృద్ధి, మానసిక ఆరోగ్యం. సుస్థిర అభివృద్ధిలో పర్యావరణం గురించి చెప్పదలుచుకున్నాను. పర్యావరణం అంటే సూక్ష్మంగా మన చుట్టూ ఉండే అంశాలను పర్యావరణం చెప్పవచ్చు. పర్యావరణంలో రకాలు భౌతిక పర్యావరణం. భౌతిక పర్యావరణం అంటే దీనిని సహజ పర్యావరణం కూడా అంటారు. సహజ పర్యావరణం కూడా అంటారు. దీంట్లో జీవరాశులు, గాలి, నీరు, నేల, వాతావరణం. భౌతిక నిర్జీవాంశాలు ఇందులో భాగాలు. ప్రాధాన్యత గృహ నిర్మాణం పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి దీని ద్వారా లభిస్తుంది. ఆవరణ వ్యవస్థలు. మన చుట్టూ పర్యావరణం ఉంది. పర్యావరణంలో 3 లక్షణాలు ఉంటాయి: జీవాంశాలు, నిర్జీవాంశాలు. రెండింటి పరస్పర మధ్య దీని మధ్య భూమి మధ్య పదార్థాలు, శక్తి, సమాచారాలు వెళ్తి చెందుతాయి. ఆవరణ వ్యవస్థల నిర్వీకరణ. దీనిలో రెండు సంబంధమైన జల సంబంధం, భూమికి సంబంధించినవి. ఇవి రెండు జీవరాశులకు సంబంధించినవి. కాలుష్యంలో పదార్థాలు ఏర్పడతాయి. ఆ పదార్థాలు ఘనకణ పదార్థాలు, ధ్వని పదార్థాలు, రేడియేషన్ ధ్వని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దీనిని కలుషితం చేస్తాయి. వీటి వల్ల ప్రాణులకు ప్రాణ నష్టాలు జరుగుతాయి. వాయు కాలుష్యంలో మానవులు, జంతువులు, పంటలు, మొక్కలు అనేవి జరుగుతుంటాయి. వీటిని కాలుష్యం అనేది ప్రభావితం చేస్తుంది. ఆమ్ల వర్షాలు వాటి ద్వారా చెడు వర్షాలను చెప్పవచ్చు. ఆమ్ల వర్షాలు భవనాలను, మొక్కలను, పంటలను, అటవీ ప్రాంతాలను నశింపజేస్తుంది. జల కాలుష్యం అంటే మరుగు వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కాలుష్యం, రేడియేషన్ ధార్మిక వ్యాధులు ఇలాంటివి దానిలో చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఇస్లాం వారికి